ఒకప్పటి పవర్ఫుల్ మినిస్టర్ పాలకుర్తి కోటలో తిరుగులేని నాయకుడు ఈ రోజు ఇలా కంచె వెనుక నిలబడి కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో ఏదో పెద్దదే జరుగుతుంది అనిపించట్లేదా? ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యారు? విషయం ఏంటంటే తొర్రూరు మున్సిపాలిటీ మొన్నటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ మున్సిపాలిటీ ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ ఈ గెలుపు మామూలుగా జరగలేదు. దీని వెనుక పెద్ద రచ్చే జరిగింది. అసలు ఎర్రబెల్లి ఏమంటున్నాడంటే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ అధికార బలంతో పదవులను గుంజుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ కౌన్సిలర్లను, నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గేటు బయట నిలబడి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కామన్ మ్యాన్ దీని గురించి ఎందుకు ఆలోచించాలంటే ఇది కేవలం ఒక పదవి పోవడం గురించి కాదు. క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఓటర్లు ఇచ్చిన తీర్పు ఒకలా ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని ఎలా మారుస్తున్నారు? ప్రజాస్వామ్యంలో నైతికత ఎటు వెళ్తోంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ కన్నీళ్లు కేవలం ఆవేదన మాత్రమేనా, లేక రాబోయే రోజుల్లో తిరుగుబాటుకి సంకేతమా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు కోల్పోకుండా ఉండడానికి బీఆర్ఎస్ ఈ ఇష్యూని రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. ఎర్రబెల్లి లాంటి సీనియర్ నేత ఇలా ఎమోషనల్ అవ్వడం ఖచ్చితంగా కార్యకర్తల్లో కొత్త ఆలోచన రేకెత్తిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ స్ట్రాటజీ కరెక్టా, లేక ఎర్రబెల్లి ఆరోపణలో నిజం ఉందా? కామెంట్స్ లో చెప్పండి.